లోడ్ అయినాక ఒక లోయ ఏం కుదరా నాయన ఇది ఎంతనా హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రాఘవేంద్రను. ఇప్పుడు మీరు చూస్తుంది పిఆర్జీ ట్రక్ బ్లాక్స్. మనమైతే నేనైతే పొద్దున్న 3 గంటలకు నుండి వెళ్ళిన లోడింగ్గా. ఇక్కడ అల్పూజకి వెళ్ళి ఇది 130 కిలోమీటర్ అవుతుంది. ఇప్పుడైతే మనం వచ్చేసినాము పైనాపిల్ లోడింగ్ పనికి. ఇవన్నీ పైనాపిల్ చెట్లు, ఇవన్నీ పైనాపిల్ లోడింగ్కి అయితే వచ్చినాము. ఇప్పుడు మన బండి అయితే ముంగలు ఉన్నది. ఇదంతా పైనాపిల్ తోటే అంతే, ఇదంతా పైనాపిల్ అంత తోట పైన వాటి ఎక్కాలి గుంతలు మొత్తం. ఈ రోడ్లకి అయితే బండి పోతుంది, చిన్న పని కనుక పోతుంది. పెద్ద అదే లారీలు అయితే పోవు, కష్టం. లారీ అయితే చిన్నది, ఇది అశోక్ ల్యాండ్ ఈ కమాండ్ కనుక పోతుంది. వేరే వాళ్ళు అయితే కష్టం. చూడండి ఇట్లా ఎంత హైట్ ఉంది కదా. పెద్ద పెద్ద చాకులు లేరు ఆయన, దాన పెద్ద పెద్ద చాకులు ఉన్నాయి, పట్టబడ కొట్టేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మన బండి అయితే ఇక్కడైతే ఆపిన, లోడింగ్ చేస్తామంటే ఇక్కడైతే ఆపిన. మళ్ళీ కొద్దిగా ఇక్కడ లోడ్ చేసుకొని మళ్ళీ అక్కడ ముంగలు తెస్తారు. ఆడికి ఆ గడ్డ మీద పోతే మళ్ళీ ఆడ పెడితే మళ్ళీ ఆడికి తెచ్చి గంపలలో ఏమో మోస్తారు. బండి ముంగలకైతే పోతున్నాం. బండి ఆడ ముంగలు లోడ్ చేస్తారంట. ముంగలకైతే పోతుంది బండి. ఎక్కలేదు బండి, పేచలికి వెళ్ళినా కూడా ఇదైపోయింది మొత్తం. చాలా పేచలికి చాలా చాలా. ఇప్పుడైతే ముంగలు తీసుకొస్తున్నాం ఫ్రెండ్. మళ్ళీ ముందలకు పోయిన అయితే ఇంకైతే బండి ఎక్కది. లోడింగ్కి అయితే వచ్చినాము. ఇక్కడ అన్ని లోడింగ్. అడుగు అలా అడుగు. అమ్మో ఏం లోయల్రా నాయన ఇది. ఇక్కడ ముంగలైతే పెట్టాలంటే చాలా గుంతలు అయితే ఉన్నాయి. అమ్మో ఏం గుంతారా నాయన ఇది ఎంతనా ఏరైతే దిగిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది ఉంటుంది ఇళ్ళకి అయితే బండ్లు తీయాలంటే. ఎంత గుంతలు ఉన్నాయి ఇంకా చూడండి. ఏరు మొత్తం 5కి వచ్చింది. కానీ చాలా నిదానంగా వెళ్ళాలి. బండి అయితే బాగా మంచిగా జాగ్రత్తలు నడిపారు. ఎందుకంటే మనం అర్జెంట్ చేసినామనుకో బండికి అదే అవుతుంది. బండి పైనాపిల్ ఉంటుంది. బండి చాలా ఇబ్బంది ఉంటుంది బండి తోలనీకే. కానీ మనం చూసుకొని జాగ్రత్తగా బండి అయితే నడిపేయాలి. రీసెంట్ తోటల ఆడైతే లేబర్ ఆడ పెట్టమంటారు బండి అయితే. మనం ఆడైతే బండి పెట్టాలి. ఇప్పుడు బండి పెట్టినాక అప్పుడైతే లోడ్ అయితే చేస్తారు. కానీ ఇళ్ళకి వెళ్ళి బయట వెళ్తే కూడా బండి నడిపిస్తాడు. చాలా జాగ్రత్తలు, ఎందుకంటే చాలా ఇది ఇబ్బందిగా ఉంటుంది మనకు. ఇదిలాగానా ఆగే ఇద్దరి మీద అల్లా చలో ఆడియరా ఆరా. ఇంకా కొంచెం మూవ్మంటారు మూవ్. ఇప్పుడైతే ఆపేసినాం ఫ్రెండ్స్ మనము. లోడ్ అయినా लोडिंग అయితే నింపుతాం. वो कितने किलो रहता? 8 किलो. हाँ 8 किलो उठाता यार. 60 किलो అంటారా? అడుగు. 8 किलो 7 किलो
60 60 కిలోలు 60 కిలోలు అంట ఒక్క గంప. గ్రేటర్ నాయన. గుట్టలకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి మోస్తానంటే అబ్బా శక్తివంతులే వీళ్ళు. ఇది తక్కువ ఉంటుంది ఇప్పుడు ఎత్తుకొచ్చేది 30 ఉంటుంది 30 కిలోలు ఉంటుంది. అదే లోడ్ అయితే ఇస్తున్నారు మంచిగా వేరుస్తున్నారు బాగానే. పైనాపిల్ లోడ్ పైనాపిల్ లోడ్ అంతా ఆ లెవెల్ వస్తుంది ఠీక్ లెవెల్. అయితే సురువు చేసారు ఇప్పుడైతే ఇప్పుడే సురువు చేసారు లోడింగ్ అయితే. ఒక 10 నిమిషాల ముందు అయితే లోడింగ్ అయితే చేస్తున్నారు. మన లోడ్ అయితే లెక్కల 12 అవుతుందో 1 అవుతుంది. లోడ్ 12 1 అయిపోతుంది లోడ్ అయిపోతుంది. ఇలా రోడ్లు అయితే ఇదొక స్టెప్ రోడ్డు, మళ్ళీ మీద ఒక స్టెప్ రోడ్డు, దాని తర్వాత ఇంకో స్టెప్ రోడ్డు, ఇట్లా 10-12 రోడ్లు అయితే ఇట్లా వేసారు. ఎందుకంటే నడమ ఇక్కడ కోసి ఇక్కడ పడేస్తారు ఇట్లా ఎక్కడక్కడ ఇట్లా ఏ రోడ్డు కారాడు పడుకొని మినమిల గంపలతో ఎత్తి మన బండ్లు అయితే లోడ్ వేస్తారు. ఏ బండ్లా సరే ఇట్లా లోడ్ వేస్తారు అనమాట వాళ్ళు. ఇక్కడ ఒక రోడ్డు, మళ్ళీ మీద ఒక రోడ్డు ఉంటుంది, ఇంకో రోడ్డు, ఒక 7-8 రోడ్లు అయితే ఉన్నాయి. నుండి నాకైతే లింక్ రోడ్లు అయితే పెట్టిర్రు మొత్తం. చూడండి పెద్ద అడవి చెట్లు తిరుగుతుంది. విషయం లొకేషన్ అయితే నేను ఎన్నడూ తిరగలేను. ఇప్పుడైతే నేను తిరుగుతున్నా ఇట్లకి అయితే. ఎప్పుడు పోయినా వాళ్ళు వద్దంటే మళ్ళీ నేను బండి కాడికి పోతున్నా. అక్కడ ఏమన్నా ఉంటాయా నన్ను ఎత్తున పోవద్దు అన్నారు వాళ్ళు. అందుకని వాళ్ళని నేను బండి కాడికి అయితే పోతాను అంతంగా. అంతా ఇక్కడ చూసినాను చూడండి అంతా ఫినిషింగ్ కరెంట్ షాక్ కింద మా దాకా కరెంట్ షాక్ అయితే పెడతారు. మన బండి లోడ్ అయితే ఒక 3-4 అయితే అని చెప్తారు. చూద్దాం ఇప్పుడు అయితే లోడ్ అయితే. ఇంకో ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా పైనాపిల్ మీదికి ఎత్తుకొస్తారు నాయన. ఎంత మీదికి ఎత్తుకొస్తారు అరే అమ్మ. యార్ మీదికి ఎత్తుకొస్తారు నాయన. बहुत ऊपर से लेके आ रहा. మీదికి ఎత్తుకొస్తారు మొత్తం మీద కట్ చేసుకొని మీదికి అయితే ఎత్తుకొస్తారు. మళ్ళీ లోడ్ చేయడానికి చాలా దూరం కలిసి బాబంగో గోనికి ఎంత కష్టం అబ్బా. మీకిలంగో గుట్ట మీకు ఎత్తుకొస్తారు ఎత్తుకొస్తారు. లోడ్ అయిపోయింది ఇప్పుడు. లోడ్ అయిపోయింది చూపించాలి. షేట్ వచ్చిండు షేట్ ఆయా. లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్. ఇప్పుడైతే 10 నిమిషాలు అయితే మనం బయలుదేరుతాం. చలో 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 జాంగి చలో. అయితే లోడ్ అయిపోయింది బయలుదేరుతున్నాం ఇప్పుడు తోటలోకి వెళ్ళి.
తోటలోకి వెళ్ళి బయటికి వెళ్ళాక అర్ధగంట అవుతుండొచ్చు మొత్తం అంత తోటనే. అర్ధగంట అయితే ఎక్కువనే అవుతుంది ఇంకా టైం. మంగళ పోయి మళ్ళీ వీడియో చూపిస్తాం ఫ్రెండ్. థ్యాంక్ యూ. ఇది మొత్తం రబ్బర్ చెట్లు, దీంతో రబ్బర్ తయారవుతుంది. చెట్లకు అంతా కడుతున్నాయి కదా, ఇది మొత్తం చిప్పలు పెట్టిరు. ఒక మన ఈత చెట్లకి వెళ్ళి అది గీస్తారు, అట్లా గీసి ఇవన్నీ ఒక చిప్పలాగా పెడతారు దానికి. ఆ చిప్పలంతా రబ్బర్ పాలు పడతాయి. పాలు పడాక మళ్ళీ తీసుకుపోయి అందులో తాను వేసి శాంచలు వేసి పొడుగు వేస్తారు. ఇంత పొడుగు అవుతాయి. ఈ రబ్బర్ చెట్లకి టైర్లు, చెప్పులు అన్నీ తయారవుతాయి. तब क्या हुआ था, क्या पूरा मालूम है तुम्हारा? टाइम टाइम लोडिंग का टाइम करेक्ट वाला। गाड़ी टाइट करने के लिए लेट हो गया दादा। ये पूरा रबर का दिया है। हाँ, क्या निकलते इसमें? रबर निकलता पूरा रबर नहीं था, रबर कंपनी का है। में कंपनी है ना, हाँ वो टायर का कंपनी, टायर का कंपनी है हमारे का है। ఈ రబ్బర్ పాలతో అయితే ఎంఆర్ఎఫ్ టైర్లు అయితే వేస్తారు. ఈ తోటలకి వెళ్ళి బండ్లు మొత్తం చూడండి. తోటలకి వెళ్ళి, గుట్టలకి వెళ్ళి, రాళ్ళకి వెళ్ళి బండ్లు అయితే ఇట్లా వీడికి యాపిల్ నింపనికి అయితే ఇట్లా, పైనాపిల్ నింపనికి అయితే ఇలా పోవాలి. చాలా డేంజరస్ ఉంటుంది తోగలు. చాలా పర్ఫెక్ట్ అయితే ఉండాలి డ్రైవర్లు అయితే. కొద్దిగా లెఫ్ట్ పోయినా రైట్ పోయినా బండి లోయలో పడిపోతాయి. చాలా డేంజరస్ తోగలు ఇవన్నీ. పెద్ద పెద్ద చెడావులు, సుతారులు, పెద్ద పెద్ద ఘాట్ సెక్షన్లు ఉంటాయి ఇలా పోయేటప్పుడు. అన్ని రబ్బర్ చెట్లు. రబ్బర్ क्या है ना, चिट्ठी देगा एक, वो गाड़ी कितना हुआ ऐसे चिट्ठी देगा। जिसको होता है स्लिप, वो देगा, वो दिखाएगा तो पूरा काम हो जाएगा। उस्मान है ना, उस्मान के एक बार फोन करके बोल देना चाहिए मेरा हो गया, मैं 12